మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా మనలాంటి ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కనీసం ఒక మూర పైపు ఇచ్చినటువంటి పాపన పోల. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసినటువంటి బకాయిలు తీరుస్తూ 90% సబ్సిడీతో ఈరోజు డ్రిప్ పరికరాలు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే కాకుండా ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ మండలంలో కావచ్చు, మన నియోజకవర్గంలో కావచ్చు, గడిచిన 5 సంవత్సరాలు మరి హంద్రీనీవా కాలువను పూర్తిగా విస్మరించారు. మనం ఆ ప్రభుత్వంలోనే 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఫౌండేషన్ మొట్టమొదటిగా వేసాం మన ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ కు. మళ్ళా ఆఖరణ నీళ్లు కూడా ఇక్కడనే వదిలిపెట్టాం. ఆఖరణ 5 సంవత్సరాలు వాళ్ళు నీళ్లు వదలకుండా రామకుప్పానికి పోయి ఒక రేకడ్డం పెట్టి నీళ్లు వదిలినానని చెప్పి ప్రజలను రైతులను మభ్యపెట్టే కార్యక్రమం చేశారు. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే దాదాపు సంవత్సరంగానే మేము ఈ సంవత్సరం లోపలనే ఇది పూర్తి చేస్తామని చెప్పాం. దాంట్లో భాగంగానే దాదాపు 6 నెలలుగా బ్రహ్మాండంగా నీళ్లు ఈ యొక్క కాలువల్లో పారుతా ఉన్నాయి. మన చెరువులన్నీ కూడా బ్రహ్మాండంగా కూడా నిండిపోయినాయి. రేపు భవిష్యత్తులో ఎప్పుడు కరువు వచ్చినా ఈ ప్రాంతం మొత్తం కూడా లైనింగ్ కూడా పూర్తి చేసాం, నీళ్లు ఎక్కడా కూడా వేస్ట్ కాకుండా. అదే విధంగా గాలేరు నగిరిని కూడా దీనికి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. ఇటుపక్క హంద్రీనీవా కానీ అటు గాలేరు నగర్ కానీ రెండింటి ద్వారా ఎక్కడ కూడా ఈ మెట్ట ప్రాంతంలో ఉండేటువంటి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ, కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ వీటి పరిధిలో ఉండేటువంటి అన్ని చెరువులు నింపడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని తీసుకున్నది. అది కార్యాచరణ కూడా రూపొందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. రైతుల కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉంది. సాగునీటికి సంబంధించి 1 సంవత్సరంలో కంప్లీట్ చేసాం. ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇచ్చాం. అదే విధంగా ఎక్కడైనా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే దాంట్లో ఇబ్బందులున్నా కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేశాం. వ్యవసాయం చేసుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తా ఉన్నాం. వ్యవసాయ యాంత్రీకరణ కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా కూడా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించినటువంటి సబ్సిడీ రూపంలో కూడా త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడైనా మందులు కొట్టుకోవాలంటే ఒక గ్రూప్ కు దానికి సంబంధించినటువంటి డ్రోన్ కూడా మహిళా గ్రూపులకు ఇస్తా ఉన్నాం. ఒక గ్రూప్ కు దాదాపు 10 లక్షల రూపాయలు ఆ డ్రోన్ కాస్ట్ వస్తే 2 లక్షలు కడిస్తే 80% సబ్సిడీతో ఆ కార్యక్రమాన్ని కూడా అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రైతుల కోసం చేస్తున్నాం. కాబట్టి రైతులను మోటివేట్ చేయడానికి సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ రోజు మీరు వ్యవసాయం చేయాలా అనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ప్రతిరోజు ఆయన కూడా ఏదో ఒక చోట పాల్పంచుకొని రైతులతో భాగస్వాములు కావడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తూ, అప్పుడే మన శ్రీరాములు చెప్పినట్టు ముఖ్యంగా కూడా నీటిని మనం ఏ రకంగా వాడుకోవాలా, నీటి వినియోగం పైన ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలనే దానిపైన కూడా మన వ్యవసాయ అధికారులు మీకు వివరిస్తారు. నీటి వినియోగం కూడా పద్ధతిగా మరి లెక్కగా వాడుకోగలిగితే భవిష్యత్తులో నీటి ఇబ్బంది కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా విజయవంతం చేసినటువంటి ఈ ప్రాంత రైతు సోదరులకు, ముఖ్యంగా మరి ఈ యొక్క కూటమి పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.